ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక సంచలన ప్రకటన చేశారు. ఇక నుండి ఇప్పటి వరకు జాతీయ రహదారుల మీద టోల్ వసూలు చేసేవాళ్ళు కదా, ఇక నుండి రాష్ట్ర రహదారులు కూడా రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ వసూలు చేయబోతున్నారు. మొదట ఒక పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. జన ఆమోదం పొందితే అట, జనాలు దీన్ని అలో చేస్తే, యాక్సెప్ట్ చేస్తే అట రాష్ట్ర వ్యాప్తం చేస్తారట. ఇక్కడ జనాల అభిప్రాయాలు తెలియజెప్పేకి వేదికలు ఏముంటాయి? ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమని, ఎంతమంది ఎమ్మెల్యేలు దీనికి ఓకే అని. అందరూ ముఖ్యమంత్రి గారు చెబితే వద్దంటారు, అందరూ చేతులు ఎత్తుతారు. మరి జనాల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఒక వేదిక అంటూ ఏమైనా ఉందా? సో కన్వీనియంట్గా ప్రజల నిర్ణయాల మేరకే ప్రజలు అంగీకరించారు కాబట్టి మేము పెడుతూ ఉన్నామని చెప్పుకోవడం కోసం ఈ స్టేట్మెంట్లు పనికొస్తాయి, కానీ ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికి వేదికలేమీ ఉండవు కదా. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ గేట్లు వస్తూ ఉన్నాయి, ఇది ఫిక్స్. సో సంపద సృష్టిలో భాగంగానే మనం దీన్ని చూడాలేమో. ఇక చంద్రబాబు గారు పదే పదే చెప్పేవాళ్ళు కదా సంపద సృష్టి అని, అందులో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది అనుకుంటారు. బట్ గ్రామీణ ప్రాంతాల నుంచి మండలానికి వెళ్ళే దారిలో అయితే టోల్ గేట్లు ఉండబట, టోల్ కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండలానికి వెళ్ళే దగ్గర అయితే టోల్ కట్టాల్సిన అవసరం లేదు. మండల కేంద్రం దాటితేనే టోల్ కట్టాల్సి ఉంటుందట. సరే, మండల కేంద్రం నుంచి నియోజకవర్గానికి వెళ్ళే దారిలో కానీ చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, కట్టక తప్పదు. ఇంకా అంటే గ్రామం నుంచి మండలం కనెక్టివిటీకి టోల్ ఉండదట, ఇంక మండలం దాటితే ఇంకా టోల్ కట్టాల్సిందే. ఇంకా సేమ్ మామూలు ఇప్పుడు జాతీయ రహదారులు కానీ బండ్లకైతే కట్టరు కదా, 2 వీలర్స్కి. సో ఇక్కడ కానీ 2 వీలర్స్కి, ట్రాక్టర్స్కి వాటికైతే టోల్ ఏం లేదట. 2 వీలర్స్కి, ట్రాక్టర్స్కి, ఆటోలకైతే లేదట. సో మిగిలిన బస్సులకు, ఇంకా కార్లకు, ఇంకా అన్నిటికీ, లారీలకు, హెవీ వెహికల్స్కి అంతటికి కూడా టోల్ ఉంటుంది. సో ఇలాగని చెప్పి పేదోళ్ళ మీద మనమేం భారం వేయట్లేదు అని చెప్పి కూటమి సర్కారు చెప్పుకుంటే అది దారుణం. ఆ స్టేట్మెంట్ ఒకవేళ అట్లా చెప్పుకుంటే, ఎందుకని బస్సులకు టోల్ వేసింది అనుకో, బై డిఫాల్ట్గా ఛార్జ్ పెరగదా? టోల్ ఎవరి దగ్గర? జనం దగ్గర వసూలు చేస్తారు కదా. ఇప్పుడు మనం బస్ టికెట్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా కొంటే ఆ టోల్ ఛార్జ్ కింద దాంట్లో కలిపే వసూలు చేస్తారు. సో పేదల మీద ఏం భారం పడదంటే దూరం తిరుగుతుంది. ఎందుకు పడదు? భారం ఎందుకు పడదండి ప్రజల మీద? డైరెక్ట్ టోల్ కట్టకపోవచ్చు వాళ్ళు, అంటే ఈ ఆటోలు, బండ్లు, ట్రాక్టర్లలో పోయేవాళ్ళు. మిగిలిన జనాలు అయితే ప్రయాణాలు చేయాల్సిందే, టోల్ కట్టాల్సిందే. సో మొత్తం మీద సంపద సృష్టిలో భాగంగా రాష్ట్ర రహదారులను కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఏమంటే నాణ్యమైన రోడ్లు వేయడం కోసం అంట. ప్రభుత్వాలు వేయలేవు, మరి ఏం చేయాలి? వేయలేవట. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా ట్యాక్స్ వసూలు చేయబోతూ ఉన్నారు, టోల్ ట్యాక్స్. టోల్ తీసేస్తారు, అందులో అయితే మీకు ఏం అనుమానం అక్కర్లేదండి. ఎట్లా వసూలు చేస్తారో ప్రభుత్వం చెప్పినట్లు వాళ్ళు వినుకుంటూ పోతారు. ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్లోకి రానంత వరకు, అగ్రిమెంట్లోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి ఎంత పెంచుకుంటే అడిగే వాళ్ళు ఎవరు, వాళ్ళు పెట్టేది ఎవరు? సో మొత్తం మీద ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కనుక టోల్ గేట్లు కనిపించబోతున్నాయి. సంపద సృష్టిలో మీరందరూ భాగం అవ్వడానికి సిద్ధపడండి. గ్రామీణ ప్రాంతాల నుంచి మండలానికి లేదు, మండలం నుంచి అంతా ఉంది అంటే ఇంకా అంతా ఎక్కడి దగ్గర కనెక్ట్ అయినట్లే. గ్రామం వరకు టోల్ గేట్లు వచ్చేసినట్లే. ఇప్పుడు మండలం నుంచి మా మండలం నుంచి మా తాలూకా, మా నియోజకవర్గానికి వెళ్ళే దారిలో పల్లెలు ఉంటాయి కదా, మరి ఆ మధ్యలో అయితే టోల్ గేట్లు పెడతారు కదా. మా ఊరి నుంచి మా మండలానికి వెళ్ళే దగ్గర పెట్టకపోవచ్చు, మండలం నుంచి తాలూకాకు వెళ్ళే దగ్గర పెట్టరా? ఆ మధ్యలో గ్రామీణ ప్రాంతాలు ఉండవా? ప్రజలను కన్విన్స్ చేసేకి ఏదో రకరకాల కండిషన్లు పెట్టినామంటారు. ఏమంటారు, అది ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత, అది ఒక అమల్లోకి వచ్చిన తర్వాత కండిషన్లే అన్నీ ఎక్కడికి పోతాయో. సరేలేండి, ప్రభుత్వం అయితే ఇంకా టోల్ వసూలు చేయడానికి సిద్ధపడింది, కట్టడానికి ప్రజలు కూడా సిద్ధపడండి. ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం.